వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ ఛానల్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్ చేసిన సేవా కార్యక్రమానికి ఆకర్షితులమై వారిని కొండగట్టు గౌడ నిత్యానందన సత్రం ఫౌండర్ అండ్ చైర్మన్ మంద వేణుగోపాల్ గౌడ్ అనే నేను మరియు జాయింట్ సెక్రటరీ కోల రాజేశం గౌడ్, గౌడ ఐక్య సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు తాళపల్లి లింగయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏఎస్ఐ శ్రీనివాస్ను సత్కరించడం జరిగింది. అయితే విషయానికి వస్తే కొండగట్టులో గౌడ కులానికి చెందిన గుర్రం తిరుపతి గౌడ్, లక్ష్మి దంపతుల ఇద్దరు వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక భిక్షాటన చేసుకుంటూ గత 3 సంవత్సరాలుగా కొండగట్టులో ఉంటుండగా వారిని పరిస్థితిని గుర్తించి ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్ వారి కుమారుడు రాజేష్ అనే అబ్బాయి విద్యాభ్యాసం వదిలేసి ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవిస్తుండగా ఆ విద్యార్థిని భవిష్యత్తు ఆలోచించి వారిని మళ్ళీ స్కూల్కు పంపించి అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యాభ్యాసానికి కావాల్సినటువంటి బ్యాగులు కావచ్చు, సంబంధిత బుక్స్ కొరకు ఆర్థికంగా మరియు బట్టలు కూడా కొనిచ్చి అతని సేవా గుణాన్ని చాటుకున్నందుకు గౌడ ప్రపంచం సేవా చారిటబుల్ ట్రస్ట్ గౌండ్ల ఆడబిడ్డ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గౌడ నిత్యానంద సత్రం కొండగట్టు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు వీరి సేవలు పేద వర్గాలకు అందించాలని, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఏఎస్ఐ గారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు సత్కరించి శోభ